ఫ్రీ పాస్ ఒక్కటి చేసిండు అంతే గాని ఏం లేదు కానీ 6 గ్యారెంటీలలో ఒక్కటి పాస్ కాలే. ఈ మహిళలకు 2500 ఇస్తాడు. 2500 కదా, ఒక 25 పైసలు లేవు. రైతులు పంట పండిస్తే ఈ కాలానికి పత్తి గింజలు పెట్టే టైం వచ్చింది. ఓట్లు కాంటలేవు, బారదాన వస్తలేదు అంటారు, లారీలు వస్తలేవు అంటారు. రైతు ఏం కావాలి? ఏం చేయదలుచుకున్నావు? రైతును నువ్వు ఎందుకు గెలిచినావు? రా ముందు రా. రాజును ఎవరు చేస్తున్నావు? ముందుకు వచ్చి మాట్లాడు. నువ్వు రాజు అవుతున్నావు, ఆయనకు పోటీ పడి నువ్వు రాజు అవుతున్నావు. మహారాజు కుర్చీ కూర్చొని మేము లేదు, నువ్వు రాజు ఎట్లా అవుతావు? చెప్పు. ఇది రా, రైతులు ఏం చేసారో ఏం కథనో చెప్పొచ్చు కదా మాకు. ఇట్లా చెప్తాం. ఆయనకు మాకు స్టేజ్ అవపడితే ఇట్లా మీలాంటి వాళ్ళు మేము చెప్తాం. మాకు ఆ దారి దొరికితే మేము పోతాం సారు. అవును, మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. నువ్వేమన్నావు? 2500 ఇస్తా అన్నావు. ఒక ఏం లేదు. ఆయన 6 గ్యారెంటీలలో ఒక బస్సే ఫ్రీ పెట్టిండు, కరెంటు ఫ్రీ పెట్టిండు అన్నాడు. కరెంటు కూడా రైతులకు అందిస్తలేడు. 3 గంటలే ఇస్తాడు. 3 గంటలే. 3 గంటలకు అయితే ఎంత పంట పండాలా సార్? సరిపోతుందట 3 గంటలు. ఏదో ఆయన దున్ని నాటు పెట్టువని పంట ఇవ్వను రమ్మని సారు. మేము కూడా కష్టపడితే, మాలాగా కష్టపడితే ఆయనకు అర్థం అవుతుంది. కష్టపడదాం సారు. చూపిస్తా బా, మా కళ్ళ ఓట్లు 2 నెలలు ఇప్పుడు ఓపిస్తా అన్నీ ఉన్నాయి. 2000 పెట్టి పదలు కొనుక్కొచ్చి అడుగుజీ నేనే 5 నేనే ఓట్లు ఏం కావాలి? పరిస్థితి అదే అంటున్నా. మేము తడిస్తే ఆ రైతు మా పరిస్థితి ఏం కావాలి? మేము బతికేదా వీటి మీద? ఏంది మా పరిస్థితి ఏంది? నువ్వు ఏమని గెలిచినావు? ఎవరిని ఓడించాలి? రైతును కాపాడాలని వచ్చినావా? నీ మారాతనం నువ్వు చూసుకుందాం అని వచ్చినావా? నువ్వు ఆయన లాగా చేస్తే ఇవ్వలే కానీ ఆయనే కాదు నువ్వే కాదు సమానమే. రైతును బాగుపడిన వాళ్ళు నువ్వు మారాజు. నువ్వు ఎవరికి మారాజు? నువ్వు మారాజు కూర్చొని సరిపోతుందా? మంచిగా ఒడ్లు కొంటున్నాం, బోనస్ ఇస్తున్నాం. రమ్మాను, పాలకుర్తి మండలానికి రమ్మాను, చూపిస్తాం. పాలకుర్తి మండలానికి రమ్మాను. మీ మేడం కూడా చెప్తుంది మంచిగా ఒడ్లు కొనేసి. మేడం కూడా రమ్మాను. మా మేడం ముందటనే మాట్లాడతాం. మేడం కూడా రమ్మాను, తెలుసా? మేడం ముందటనే మాట్లాడతాం. రమ్మాను. ఇప్పటికి కూడా అవపడతాయి సార్, మీకు కూడా అవపడతాయి. మేము మీకు చూపిస్తా మరి. కోపంలో ఉన్నారు మీరు ఇప్పుడు. అంతే మరి. రైతులు ఏంది? ఇగో నువ్వేమన్నా అంటే ఆయనకంటే మేము మంచిగా బ్యాంకులో 2 లక్షలు రుణమాఫీ అన్నావు. పెళ్లి చేస్తే 1,00,000 అది ఇస్తాను. 1,00,000 తులం బంగారం 1,00,000 రూపాయలు ఇస్తాను. తులం బంగారం లేదు, 1,00,000 రూపాయలు. దాకా పోతే గోళీ ఇయ్యరు, సూది ఇయ్యరు. ఏం ప్రభుత్వం? నువ్వు ఎవరిని సాధిస్తున్నా? నువ్వు బస్ సీట్ కాడికి పోతే ఆడలు कौन बुलाता है? मैं बात कर
పని ఉంటది ఇంటికాడ ఉంటది